నిన్న క్లాస్లో ఎక్సర్సైజ్ 6Aలో సెకండ్ రోమన్లో థర్డ్ ప్రాబ్లంలో 2 ప్రాబ్లమ్స్ అయిపోయినాయి. థర్డ్ ప్రాబ్లం చెప్పాలి. థర్డ్ ప్రాబ్లం చెప్పబోయే ముందు మనకు ఒక డెఫినేషన్ నిర్వచనము అవసరమవుతుంది. ఆ నిర్వచనం చెప్తాను. ఫస్ట్ నిర్వచనం ఏంటంటే సైక్లిక్ క్వాడ్రిలాటరల్ చక్రీయ, తెలుగులో చక్రీయ చతుర్భుజము, చక్రీయ చతుర్భుజము. సో ఈ సైక్లిక్ వాట్ ఈస్ క్వాడ్రిలాటరల్? క్వాడ్రిలాటరల్ అంటే ఏంటి? A polygon having 4 sides is called quadrilateral. A polygon having 4 sides. A polygon having 4 sides is called quadrilateral. A polygon having 3 sides, triangle. A polygon having 3 sides is called triangle. A polygon having 4 sides is called quadrilateral. A polygon having 5 sides is called pentagon. 4 భుజాలు గనక 4 భుజాలు గల బహుభుజి అంటే ఎక్కువ, బహు అంటే ఎక్కువ బహు, పాలి అంటే నెంబర్ ఆఫ్, ఎక్కువ పాలిటెక్నికల్ కాలేజ్ అంటుంటారు చూడండి. బహుళార్థ సాంకేతిక కళాశాల. బహుళ అంటే వేరు కోర్సులు ఉంటాయి. బహుళ వేరు కోర్సులు, వేరు ఉపయోగాలు ఉండేదని బహుళ అని. పాలి మీన్స్ నెంబర్ ఆఫ్. సో 4 భుజాలు కలిగిన బహుభుజిని చతుర్భుజము. చతుర్భుజము. చతుర్ అంటే 4 చతుర్వేదాలు అంటుంటాను చూడండి. చతుర్వేదాలు 4 వేదాలు, ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వవేదము అని మన పురాతన గ్రంథాలు. సంస్కృతంలో 4 వేదాలు ఉన్నాయి. చతుర్ అంటే 4, చతుర్భుజము 4 భుజాలు కలిగినది కాబట్టి ఈడ చతుర్ ఏంటి? భుజాలు ఉన్నాయి. చతుర్భుజము 4 భుజాలు ఉన్నాయి కాబట్టి చతుర్భుజం. అక్కడ వేదాలు కాబట్టి చతుర్వేదాలు. చతుర్ అంటే 4. సో 3 సైడ్స్ ఉంటే 3 భుజాలు కలిగిన బహుభుజిని ఏమంటారు? త్రిభుజము. 5 భుజాలు గల బహుభుజిని పంచభుజం. ఇంకా భుజాలు పెరిగే కొద్దీ వాటి పేర్లు మారిపోతుంటాయి. అన్నీ కూడా పాలిగాన్స్, ట్రయాంగిల్, క్వాడ్రిలాటరల్. సో ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాడు? సైక్లిక్ క్వాడ్రిలాటరల్ అంటున్నాడు. సైక్లిక్ క్వాడ్రిలాటరల్. మీరు క్వాడ్రిలాటరల్ మీకు చిన్న తరగతుల్లో టీచర్ చెప్పింటారు, మీరు విని ఉంటారు. కానీ దీని గురించి కూడా చిన్న తరగతుల్లో వచ్చి ఉంటుంది మీకు. సైక్లిక్ క్వాడ్రిలాటరల్ అంటే చిన్న తరగతుల్లోనే ఇది నిర్వచనం మీకు ఇది కూడా చెప్పింటారు. ముందు చతుర్భుజం నిర్వచనం చెప్పింటారు, తర్వాత చక్రీయ చతుర్భుజం అంటే ఏమి కూడా మీకు టీచర్స్ చెప్పింటారు, మీరు మర్చిపోయి ఉండొచ్చు. సరే చూద్దాం. సో దిస్ ఈజ్ ఏ, ఈ వర్టెక్స్ని ఏ అనుకున్నాం, ఇది బి అనుకున్నాం. ఇది క్వాడ్రిలాటరల్ వర్టిసెస్. దిస్ ఈజ్ అ క్వాడ్రిలాటరల్. ఇంకా సైక్లిక్ క్వాడ్రిలాటరల్ అంటే ఏమిటి? ఇఫ్ ది 4
vertices of the quadrilateral, if the 4 vertices of the quadrilateral lie on the circle, చతుర్భుజము యొక్క 4 శీర్షాలు వృత్తముపై కనుక ఉంటే దానిని చక్రీయ చతుర్భుజము అంటాడు. ఇఫ్ quadrilateral, the 4 vertices, if quadrilateral, the 4 vertices and the triangle on the circle is called cyclic quadrilateral. చతుర్భుజము యొక్క 4 శీర్షాలు గనక వృత్తము పైన గనక ఉంటే, అన్ని కూడా వృత్తం పైన ఉన్నాయి. చూడండి, ఈ చతుర్భుజము యొక్క శీర్షాలు వృత్తము పైన ఉన్నాయి. If quadrilateral vertices lie on the circle, వృత్తము పైన కనుక ఉంటే వాటిని చక్రీయ చతుర్భుజము అంటారు. డెఫినేషన్, నిర్వచనం ఏం చెప్తారంటే, ఇఫ్ quadrilateral vertices lie on the circle is called cyclic quadrilateral. తెలుగు మీడియం వాళ్ళు చక్రీయ చతుర్భుజం అని రాసుకోండి. నిర్వచనము, చతుర్భుజము యొక్క 4 శీర్షాలు వృత్తముపై ఉంటే ఆ if quadrilateral vertices lie on the circle, then if quadrilateral vertices lie on the circle is called then, right, on the circle, then that quadrilateral is called cyclic quadrilateral. చతుర్భుజం యొక్క 4 శీర్షాలు వృత్తము పైన ఉంటే అప్పుడు ఆ చతుర్భుజాన్ని సైక్లిక్ క్వాడ్రిలాటరల్ అంటారు. ఆ క్వాడ్రిలాటరల్ సైక్లిక్ క్వాడ్రిలాటరల్ అంటారు. చతుర్భుజం యొక్క 4 శీర్షాలు వృత్తముపై ఉంటే అప్పుడు ఆ చతుర్భుజాన్ని చక్రీయ చతుర్భుజము అంటారు. సైక్లిక్ అంటే వృత్తముపై ఉన్నాయి, వృత్తముపై చుట్టూ అంటే సైక్లిక్, అందుకే సైక్లిక్ అని వాడినాడు. వృత్తము అది సైక్లిక్, వృత్తాకారంపై ఉన్నాయి. చతుర్భుజాన్ని చక్రీయ చతుర్భుజము అంటారు. ఇన్ సైక్లిక్ క్వాడ్రిలాటరల్ ఒక ప్రాపర్టీ ఏం చెప్తాం అంటే ద సమ్ ఆఫ్ ఆపోజిట్ యాంగిల్స్ ఈజ్ 180 degrees. చక్రీయ చతుర్భుజంలో ఎదుటెదుటి కోణాల మొత్తము 180 degrees సమానం అంటాడు. ఇన్ ఏ సైక్లిక్ క్వాడ్రిలాటరల్, ఇది డెఫినేషన్, ఇది ఫిగరు. ఇన్ ఏ సైక్లిక్ క్వాడ్రిలాటరల్ డెఫినేషన్ రాసుకొని ఈ ఫిగర్ వేసుకోండి. ఇన్ సైక్లిక్ quadrilateral the cyclic quadrilateral, the sum of opposite angles is 180 degrees. చక్రీయ చతుర్భుజంలో ఎదుటెదుటి కోణాల మొత్తము
చక్రీయ చతుర్భుజంలో ఎదుటెదుటి కోణాల మొత్తము 180 డిగ్రీలు. ఈ ఎదుటెదుటి కోణాలు ఆపోజిట్ సమ్ ఆఫ్ ఆపోజిట్ యాంగిల్స్ అంటే ఏ తీసుకో, ఈ యాంగిల్కి ఆపోజిట్ ఉండేది సి. సో యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు ఇంప్లాయిస్ ఎదుటెదుటి కోణాలు మీన్స్ అంటే ఏంటంటే యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ సి. దీనికి ఎదురుగా ఉండే యాంగిల్ ఏ అనే యాంగిల్కి ఎదురుగా ఉండే యాంగిల్ సి. ఈ రెండింటి మొత్తం డెఫినేషన్ ప్రకారం 180 డిగ్రీస్. అదేవిధంగా ఈ యాంగిల్ తీసుకో బి, ఏ తీసుకున్నా అది అయిపోయాయి దానికి ఎదురుగా. నెక్స్ట్ బి తీసుకో దానికి ఎదురుగా డి. యాంగిల్ బి ప్లస్ యాంగిల్ డి ఈజ్ ఈక్వల్ టు 180 degrees. Implies the sum of all angles in a cyclic quadrilateral is 360 degrees. ఈ రెండు 180, ఈ రెండు 180 అన్నిటి కలిపితే 360 అవుతుంది మొత్తం కోణాలు. యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి ప్లస్ యాంగిల్ డి ఈజ్ ఈక్వల్ టు 360 degrees. ఈ రెండు 180, ఈ రెండు 180 టోటల్ 360 degrees ఉంటాయి యాంగిల్స్. సో యాంగిల్ అనేది ఎందుకు ఇట్లా డినోట్ చేస్తారంటే అట్లా చూడండి. అంటే ఎల్లును కొద్దిగా ఈ పర్పెండిక్యులర్ అట్లా వంచుతాడు, అదే యాంగిల్ అంటాడు. యాంగిల్ అంటే దాని అర్థమైందంటే ఒక యాంగిల్ అనేది 2 రేస్తో ఫామ్ అవుతుంది. ఒక ఎండ్ పాయింట్ సేమ్ ఎండ్ పాయింట్ ఉంటుంది, సేమ్ ఎండ్ పాయింట్ దగ్గర మీట్ అవుతాయి. ఇట్లా ఉంటుంది కాబట్టి ఆ డైరెక్షన్లో ఉంటుంది కాబట్టి యాంగిల్ ఆ విధంగా డినోట్ చేస్తాడు. యాంగిల్ కోణం అనేది అర్థం. ఏ అనే వర్టెక్స్ దగ్గర ఏర్పడే కోణము యాంగిల్ ఏ. సో ఇది నిర్వచనం. ఇక నెక్స్ట్ ప్రాబ్లం మనం సెకండ్ రోమన్లో థర్డ్ ప్రాబ్లం చేయాలంటే ఈ నిర్వచనం తెలిసింటేనే నువ్వు ప్రొసీడ్ కాగలవు, లేకపోతే ప్రాబ్లం రాదు. అర్థమైందా? నెక్స్ట్ ప్రాబ్లం చూస్తాం ఇప్పుడు. A exercise సెకండ్ రోమన్లో థర్డ్ వన్. If A, B, C, D, A, B, C, D are angles of a cyclic quadrilateral, are angles of a cyclic quadrilateral, then prove that A sin A minus sin C is equal to sin D minus sin B. ఫస్ట్ ప్రాబ్లం దాంట్లో 2 ఇస్తున్నాడు థర్డ్లో. ఇది ఫస్ట్ ప్రాబ్లం, తర్వాత చూద్దాం మిగతాది. సెకండ్ ప్రాబ్లం బి అని కూడా ఒకటి ఇస్తున్నాడు, అది తర్వాత చూస్తాం. If A, B, C, D are angles of a cyclic quadrilateral, అందుకే ఇప్పుడు cyclic quadrilateral డెఫినేషన్ చెప్పినాం. అది తెలిస్తేనే ఈ ప్రాబ్లం చేయగలం. Then prove that sin A minus sin C is equal to దీని విలువ సమానమని నిరూపించు అంటున్నాడు. తెలుగు మీడియం వాళ్ళు A, B, C, Dలు
ఏ కామా బి కామా సి కామా డీలు చక్రీయ చతుర్భుజంలోని కోణాలైతే చక్రీయ చతుర్భుజంలోని కోణాలు అయితే చక్రీయ చతుర్భుజంలోని కోణాలు అయితే చక్రీయ చతుర్భుజంలోని కోణాలు అయితే సైన్ ఏ మైనస్ సైన్ సి ఈజ్ ఈక్వల్ టు సైన్ డి మైనస్ సైన్ బి అని చూపండి. ఇంకా దాని అర్థం ఈ రెండు కూడా దీని విలువ దీనికి సమానమని చూపండి. ఈ విధంగా అవుతుంది. రాసుకోండి, ఇచ్చినది రాసుకోండి. ఏమి ఇస్తున్నారు? గివన్ దట్, నేను ఈయన అడ్జస్ట్ చేసుకుంటా. గివన్ దట్ దీనికి రాస్తుంటా. గివన్ దట్ A comma B comma C comma D are angles of a cyclic quadrilateral. Are angles of a cyclic quadrilateral. ఇవి ఏమని ఇస్తున్నారు? ఏ కామా బి కామా సి కామా డీలు సైక్లిక్ క్వాడ్రిలాటరల్ యాంగిల్స్ అంటున్నారు. అది తెలుగు మీడియం వాళ్ళు ఏం రాసుకుంటారు? ఏ కామా బి కామా సి కామా డీలు చక్రీయ చతుర్భుజములోని కోణాలు అని ఇవ్వబడినది. చక్రీయ చతుర్భుజములోని కోణాలు అని ఇవ్వబడినది. చక్రీయ చతుర్భుజంలోని కోణాలని ఇవ్వబడినది. ఇంప్లాయిస్ సో ఏ కామా బి కామా సి కామా డి ఆర్ ది యాంగిల్స్ ఆఫ్ సైక్లిక్ క్వాడ్రిలాటరల్. ఏ కామా బి కామా సి కామా డిలు చక్రీయ చతుర్భుజంలోని కోణాలు అయితే మనం ఇప్పుడు చెప్పిన నిర్వచనాంక ప్రకారము ద సమ్ ఆఫ్ ఆపోజిట్ యాంగిల్స్ ఈజ్ 180 degrees. అంటే అప్పుడు ఏసి యాంగిల్ ఏ ప్లస్ ఏ రాసుకునే పర్వాలేదు. ఏ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 180 degrees. బి ప్లస్ డి చెప్పినాను చూడండి. ఇప్పుడు ఫిగర్ వేసి దానికి నిర్వచనం కూడా చెప్పిన అర్థమైందా? ఏ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 180 degrees అవుతుంది. ఎదుటి కోణాల మొత్తం ద సమ్ ఆఫ్ ఆపోజిట్ యాంగిల్స్ ఈజ్ 180 degrees. కాబట్టి ఏ కామా సిలు ఎదుటి కోణాలు కాబట్టి వాటి రెండింటి మొత్తం 180 degrees అవుతుంది. బి కామా డీలు ఎదుటి కోణాలు కాబట్టి వాటి మొత్తము 180 degrees అవుతుంది. సో దీని నుంచి ఏ ఈజ్ ఈక్వల్ టు సిని అవతలికి తీసుకొని పో, కుడి చేతి వైపు తీసుకొని పో, ఎడమ చేతి వైపు నుంచి కుడి చేతి వైపు తీసుకొని 180 degrees ప్లస్ సి అవతలికి పోతే మైనస్ సి. నెక్స్ట్ ఇక్కడ ప్లస్ డిని కుడి చేతి వైపు తీసుకొని పో 180 మైనస్ ప్లస్ డి అవతలికి పోతే మైనస్ డి. నెక్స్ట్ ఓకే, ఇప్పుడు సైన్ ఏ మైనస్ సైన్ సి ఇచ్చినాడు కదా మనకు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకుందాం. సైన్ ఏ మైనస్ సైన్ సి తీసుకుందాం. సో సైన్ ఏ బదులు ఏం రాసుకోవచ్చు? 180 degrees మైనస్ సి రాసుకోవచ్చు. అందుకే మనం తయారు చేసి పెట్టుకున్నాం. ఇక్కడ ఏ బదులు 180 degrees మైనస్ సి మైనస్ సైన్ సి. దీని ఏమో నాకు అట్లే రాయి. నెక్స్ట్ టర్మ్ సెకండ్ టర్మ్ ఏం అనద్దు, అట్లే రాసుకో. ఫస్ట్ టర్మ్లో యాంగిల్ను చేంజ్ చేసుకున్నాం. ఏని 180 degrees మైనస్ సిగా రాసుకున్నాం. దట్ ఈస్ ఈక్వల్ 180 degrees మైనస్ సి. విచ్ టైప్ ఆఫ్ యాంగిల్ దిస్ వన్? 180 degrees మైనస్ సి. ఈవెన్ యాంగిల్. ఈవెన్ యాంగిల్స్కు సైన్కి ఏమొస్తుంది? సైన్ రేషియోనే వస్తుంది. రేషియో చేంజ్ కాదు. ఈవెన్ యాంగిల్స్ అంటే సైన్ ఆఫ్ 180 మైనస్ థీటా ఈజ్ ఈక్వల్ సైన్ థీటా. 180 degrees మైనస్ థీటా ఏ పాదంలో ఉంటుంది? సెకండ్ క్వాడ్రాంట్. 0 degrees, 90 degrees, 180 degrees, 270 degrees, 360 degrees చెప్పిన ఫస్ట్ క్లాస్లోనే, మొదటి 2-3 క్లాసులలోనే ఇవన్నీ చెప్పిన. సో ఈ రే ఇక్కడి నుంచి రే ఇప్పుడు ఎక్సాక్సిస్ పాజిటివ్ ఎక్సాక్సిస్ పోయిన సైడ్ అయింది. టర్న్ అయితే వస్తే ఇక్కడికి 90 degrees. నెక్స్ట్ టర్న్ అయితే వచ్చి ఇక్కడి నుంచి ఇక్కడికి వస్తే 180 degrees. ఈడ 180 degrees మైనస్ సి
అంటే 180 డిగ్రీస్ కొంచెం తీసే అంటే 180 డిగ్రీస్ కంటే తక్కువ 180 ఈడికి వస్తే 180 డిగ్రీస్ తక్కువ అంటే సెకండ్ క్వాడ్రాంట్. సెకండ్ క్వాడ్రాంట్లో బట్ ఈ యాంగిల్ అంటే 180 మైనస్ సి అనే యాంగిల్ సెకండ్ క్వాడ్రాంట్. సెకండ్ క్వాడ్రాంట్లో 90 ప్లస్ తీటా 180 మైనస్ తీటా యాంగిల్స్ ఉంటాయి. అంటే 180 మైనస్ తీటా అనే యాంగిల్ సెకండ్ క్వాడ్రాంట్లో ఉంటుంది. సెకండ్ క్వాడ్రాంట్లో విచ్ రేషియోస్ ఆర్ పాజిటివ్ అండ్ విచ్ రేషియోస్ ఆర్ నెగిటివ్? ఏ నిష్పత్తులు ధనాత్మకము, రెండవ పాదంలో ఏ నిష్పత్తులు రుణాత్మకము. సైన్ కొసెకెంట్ ఆర్ పాజిటివ్ ఇన్ ద సెకండ్ క్వాడ్రాంట్ అండ్ ద రిమైనింగ్ రేషియోస్ ఆర్ నెగటివ్ ఇన్ ద సెకండ్ క్వాడ్రాంట్. సైన్ కొసెకెంట్ ధనాత్మకం అవుతాయి రెండవ పాదంలో, మిగతావన్నీ కూడా రుణాత్మకాలు అవుతాయి. ఇక్కడ మనకు ఉండేది ఏముంది? సైనే ఉంది కాబట్టి సైన్ రెండవ పాదంలో ధనాత్మకమే. అంటే ఈ సైన్కు ప్లస్ వస్తుంది, ఆ వచ్చే ప్లస్ దీనికి తగిలించి ప్లస్ కాబట్టి రాలేదు. మైనస్ సో ప్లస్ సైన్ సి మైనస్ సైన్ సి గెట్స్ క్యాన్సర్. పరిమాణము సమానము, గుర్తు వ్యతిరేకము. పరిమాణము సమానం సైన్ సి సైన్ సి, గుర్తు వ్యతిరేకము ప్లస్ మైనస్ ఆపోజిట్ సైన్. హ్యావింగ్ ఈక్వల్ మ్యాగ్నిట్యూడ్ అండ్ ఆపోజిట్ సైన్. హ్యావింగ్ ఈక్వల్ మ్యాగ్నిట్యూడ్ అండ్ హ్యావింగ్ ఆపోజిట్ సైన్. ఒకటి ప్లస్ ఉంటే ఒకటి మైనస్, గెట్ క్యాన్సర్ 0. నెక్స్ట్ సెకండ్ ఏమి ఇచ్చినా రైట్ హ్యాండ్ సైడ్ సైన్ డి మైనస్ సైన్ బి ఇజ్ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ సైడ్ తీసుకున్నాం. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకొని రైట్ హ్యాండ్ సైడ్ రాబట్టాలంటే ఇక్కడ కష్టం అవుతుంది. వేయచ్చు, అట్లా కూడా వస్తుంది, కొద్దిగా ఐడియా ఉండాలా అంతే. దానికంటే ఇది సులభం ఈ మెథడ్, అందుకే ఇది చెప్తున్నాను. అట్లా కూడా వస్తుంది, డైరెక్ట్ చేయొచ్చు. దీన్ని చేస్తే కనుక సైన్ ఏం తీసుకొని సైన్ సి తెచ్చుకొని ఆ ఈక్వేషన్ 1 నుంచి అదంతా అవసరం లేదు. ఇది సింపుల్ మెథడ్ ఇట్లా పోతే. కాబట్టి దీని విలువ 0 అని చూపించినాం లెఫ్ట్ హ్యాండ్ సైడ్. ఇప్పుడు రైట్ హ్యాండ్ సైడ్ కూడా 0 అని చూపిస్తే ఈ రెండు సమానమే, ఎడమ చేతి వైపు కుడి చేతి వైపు. సో చూద్దాం ఇక్కడ సైన్ ఆఫ్ డి బదులు ఏం రాయొచ్చు? బీని చేంజ్ చేసుకున్నాం. సైన్ డీని అట్లే వీటు మైనస్ బీని తయారు చేసుకున్నాను కాబట్టి బి బదులు ఏం రాసుకుంటావు? బి బదులు 180 డిగ్రీస్ మైనస్ డి దట్ ఈక్వల్ సైన్ డి. ఇప్పుడు చెప్పిన ప్రకారమే 180 మైనస్ తీటా, సరికోణం వచ్చినప్పుడు సైన్కు సైన్ వస్తుంది. 180 మైనస్ తీటా సెకండ్ క్వాడ్రాంట్లో ఉంటుంది. సెకండ్ క్వాడ్రాంట్లో సైన్కు గుర్తు ప్లస్ వస్తుంది. ఆ ప్లస్ తెచ్చి దీన్ని తగిలించు. ఇక్కడ ప్లస్ కాబట్టి రాయం ప్లస్ ఇంటూ మైనస్ ఏం గుర్తు మారదు. మైనస్ అయితే కంపల్సరీ వేయాలి, ఇక్కడ మైనస్ రాయాలి. ఒకవేళ మైనస్ అయితే ఎందుకంటే కనుక గుర్తు మారుతుంది, అర్థమైందా? కాబట్టి ప్లస్ వేయాలి. ఇది ప్లస్ కాబట్టి సైన్ డి ప్లస్ సైన్ డి మైనస్ సైన్ డి. ఇప్పుడే చెప్పిన పరిమాణం సమానం, గుర్తు వ్యతిరేకం 0. సో ఎడమ చేతి వైపు ఇచ్చిన ఈ ఈక్వేషన్లో ఎడమ చేతి విలువ 0నే, కుడి చేతి వైపు విలువ 0. ఎడమ చేతి వైపు విలువ 0 వచ్చింది, కుడి చేతి వైపు విలువ 0నే. అంటే ఈ రెండు ఎడమ చేతి వైపు ఉండేది, కుడి చేతి వైపు రెండు సమానమని నిరూపించినట్లే మనం. దేర్ఫోర్ రెండు కూడా ఈక్వల్ వాల్యూస్ అని చెప్పినాం. సైన్ ఏ మైనస్ సైన్ సి is therefore sin A minus sin C is equal to sin D minus sin B. అంతే ప్రాబ్లం. అయితే డెఫినేషన్ తెలియాలి మనకు. sin A minus sin C is equal sin D minus sin B. నెక్స్ట్ దాంట్లోనే B ఇస్తున్నాడు, అది కూడా అంతే. B థర్డ్లో బి, థర్డ్ వన్ బి. ఏ చెప్పినా ఇప్పుడు బి కాస్ ఏ ప్లస్ కాస్ బి ప్లస్ కాస్ సి ప్లస్ కాస్ డి ఈజ్ ఈక్వల్ టు 0.
మీరు విడివిడిగా ఇచ్చినారనుకోండి, ఒకటే అడిగినారనుకోండి ప్రాబ్లమ్స్, అప్పుడు వర్కింగ్ అంతా రాయాలా. గివన్ దట్ ఏ కామా బి కామా సి కామా డి ఆర్ ది యాంగిల్స్ ఆఫ్ ఇన్ ఏ సైక్లిక్ క్వాడ్రిలేటరల్ implies a plus c is equal to 180 degrees, b plus d is equal to 180 degrees. తెలుగు మీడియం వాళ్ళు ఏ కామా బి కామా సి కామా డిలో చక్రీయ చతుర్భుజంలోని కోణాలు అని ఇవ్వబడినది. కాబట్టి ఏ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్ అవుతుంది, బి ప్లస్ డి ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్ అవుతుంది. అది మొదటి లెక్కలో నేను రాసినాను కాబట్టి ఇంకా దాని కిందనే ఉంది ఇది బి అని, కాబట్టి నేను అదంతా నేను రాయను. మీరు రాసుకుంటారేమో రాసుకోండి, లేకపోతే ఇప్పుడు తెలుసు కదా అదే వేయచ్చు. ఒకవేళ మీకు పబ్లిక్లో ఒకే లెక్క అడుగున్నాడు అనుకోండి, అదంతా రాయాలా, వర్కింగ్ రాయాలా బాగా. ఏ కామా బి కామా సి కామా డిలు చక్రీయ చతుర్భుజంలోని కోణాలు కనుక ఎదుటెదుటి కోణాలు మొత్తం యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్, యాంగిల్ బి ప్లస్ యాంగిల్ డి ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్ రాసి నెక్స్ట్ వర్కింగ్ ఎడమ చేతి వైపు తీసుకో, ఎడమ చేతి వైపు తీసుకో. కాస్ ఏ ప్లస్ కాస్ బి ప్లస్ కాస్ సి ప్లస్ కాస్ డి ఈజ్ ఈక్వల్ టు, మీరు రైట్ హ్యాండ్ సైడ్ రాసుకుంటూ పోండి, నేను ఇక్కడ బోర్డు కింద రాసుకొస్తాను. సో కాస్ ఏ బదులు ఏం రాయొచ్చు, ఫస్ట్ ప్రాబ్లం ఏ మనం తయారు చేసి పెట్టుకున్నాను చూడండి. ఏ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్ నుంచి ఏ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ సిని అవతలికి పంపిస్తే 180 మైనస్ సి. సో ఏ బదులు 180 మైనస్ సి రాసుకో, ప్లస్ కాస్ ఆఫ్ బి ప్లస్ డి ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. దీని నుంచి బి ఈజ్ ఈక్వల్ టు ప్లస్ టీ అవతలికి పంపిస్తే 180 మైనస్ డి, బి బదులు 180 మైనస్ డి ప్లస్ ఈ కాస్ సి కాస్ డి థర్డ్ టర్మ్ ఫోర్త్ టర్మ్ ఏం చేంజ్ చేయాలి, ఫస్ట్ టూ టర్మ్స్ను యాంగిల్స్ చేంజ్ చేసుకో. కాస్ సి ప్లస్ కాస్ డి, సో 180 డిగ్రీస్ మైనస్ సేమ్ ఈవెన్ యాంగిల్. ఈవెన్ యాంగిల్ వచ్చినప్పుడు కాస్కు కాసే రాస్తాం, కాస్ సి కాస్ ఆఫ్ 180 మైనస్ తీటా కాస్ సి అవుతుంది, కాస్ తీటానే అవుతుంది. 180 మైనస్ తీటా ఎక్కడ ఉంటుంది, ఇది సెకండ్ క్వాడ్రాంట్. సెకండ్ క్వాడ్రాంట్ అని చెప్పినా కదా, ఇప్పుడు సెకండ్ క్వాడ్రాంట్లో ఉంటుంది ఈ కోణం 180 మైనస్ 3 డిగ్రీస్, 180 డిగ్రీస్ మైనస్ సి అనే కోణము రెండవ పాదంలో ఉంటుంది. రెండవ పాదంలో కాస్కు గుర్తు ఏమొస్తుంది, మైనస్ వస్తుంది. సైన్ కొసెంట్ మాత్రమే ధనాత్మకం అక్కడ. రెండవ పాదంలో కాస్కు మైనస్ వస్తుంది, మైనస్ ఆ కాస్కు వచ్చే ఆ మైనస్ దీనికి తగిలించు, ప్లస్ ఇక్కడ కూడా 180 మైనస్ డి అనేది సరికోణము. సరికోణం వచ్చినప్పుడు కాస్కు కాసే వస్తుంది, కాస్ ఆఫ్ 180 మైనస్ తీటా ఈజ్ ఈక్వల్ కాస్ తీటా, తీటా బదులు డి ఉంది కాబట్టి డి. 180 మైనస్ తీటా రెండవ పాదం కోణం కాబట్టి ఇది కాస్కు గుర్తు మైనస్ సేమ్ అది. సో ప్లస్ ప్లస్ ఆఫ్ మైనస్ కాస్ డి ప్లస్ ఈ థర్డ్ టర్ము ఫోర్త్ టర్మ్ ఏం చేంజ్ చేసుకోక అట్లేదా, మైనస్ కాస్ సి ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ కాస్ డి ప్లస్ కాస్ సి ప్లస్ కాస్ డి. సో పరిమాణము సమానము, పరిమాణం సమానము, గుర్తు వ్యతిరేకం క్యాన్సర్. పరిమాణం సమానము, పరిమాణము కాస్ డి ఉంది, ఇక్కడ కాస్ డిని, గుర్తు వ్యతిరేకం మైనస్ ఉంటే ఒకటి ప్లస్ ఉంది కాబట్టి ఈ రెండు కూడా క్యాన్సల్ అయిపోతుంది, జీరో. దేర్ఫోర్ అని ఇచ్చిన ప్రాబ్లం కాస్ ఏ ప్లస్ కాస్ బి ప్లస్ కాస్ సి ప్లస్ కాస్ డి ఈజ్ ఈక్వల్ టు జీరో. రాయండి, మీరు బాగా రాయాలి చివరిలో, నిరూపించిన తర్వాత ఇది బాగా రాయండి చివరిలో, మర్చిపోకూడదు. నెక్స్ట్ ఫోర్త్లో ఫస్ట్ ప్రాబ్లం, ఫోర్త్లో ఫస్ట్ ప్రాబ్లం నేను రాసేటప్పుడే మీరు వింటూ రాసుకుంటూ పోతుండండి. ఫోర్త్లో ఫస్ట్ వన్, ఏ కాస్ థీటా మైనస్ బి సైన్ థీటా is equal to C, then show that A sin theta
plus b cos theta is equal to plus or minus root of a square plus b square. తెలుగు మీడియం వాళ్ళు ఏం రాసుకుంటారు? ఏ కాస్ థీటా మైనస్ బి సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు సి అయితే అని రాసుకోండి. ఏ కాస్ థీటా మైనస్ బి సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు సి అయితే అని రాసుకొని అయితే అయిన తర్వాత ఏ సైన్ థీటా ప్లస్ బి కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ అని చూపండి అని చివరిలో అని చూపండి అని రాసుకోండి. ఇది ఇచ్చినారు, దీన్ని ఆధారంగా చేసుకొని దీన్ని ఉపయోగించుకొని దీన్ని ఏ సైన్ థీటా ప్లస్ బి కాస్ థీటా ఈజ్ ఈక్వల్ ఇంత అని చూపించమంటున్నారు వాళ్ళు. అడిగే ప్రశ్నలు, అడిగే ప్రాబ్లం అది. సో ఇచ్చినది రాసుకో. గివన్ దట్ ఏమి ఇస్తున్నారు? గివన్ దట్ ఏ కాస్ థీటా మైనస్ బి సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు సి అని ఇవ్వబడినది. సి అని తెలుగు మీడియం వాళ్ళు చివరిలో ఇచ్చి ఇది రాసుకొని ఇవ్వబడినది వాళ్ళు ఇస్తున్నారు. చూడండి, ఇక్కడ గమనించండి. ఇచ్చినది ఏ కాస్ థీటా మైనస్ బి సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు సి అని ఇస్తున్నారా? దాన్ని యూజ్ చేసుకొని మనం ఈ వాల్యూ ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ అని చూపించాలి. ఇక్కడ చూడండి, ఏ సైన్, ఇక్కడ ఏ కాస్ థీటా వాళ్ళు ఇచ్చిన దాంట్లో, ఇక్కడ ఏ సైన్ థీటా, ఏకి ఇక్కడ కాస్ థీటా కోఎఫిషియంట్గా మల్టిప్లికేషన్గా ఉంటే ఇక్కడ సైన్ థీటా ఉంది. అర్థమైందా? అంటే ఈ కాస్ థీటా సైన్లలోకి మారింది, ఏ అట్లే ఉంది. ఈ కాస్ సైన్లలోకి మారింది. కాస్ సైన్లలోకి మారే ఫార్ములా మనకి ఏమైనా తెలుసునా? తెలుసు. కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా ఆర్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా. కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా. ఇక్కడ చూడండి, సైన్ థీటా సెకండ్ టర్మ్లో బి సైన్ థీటా ఉంది, ఇక్కడ బి సైన్ థీటా, ఇక్కడ బి కాస్ థీటా. బి సైన్ థీటా ఉంటే బి అట్లే ఉంది. ఈ సైన్ థీటా ఏమైంది? కాస్ థీటాలోకి చేంజ్ అయింది. సైన్ కాస్లలోకి మార్చుకుంటే ఫార్ములా మనకు తెలుసునా? సైన్ స్క్వేర్, అది దీని నుంచి సైన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా. అంటే ఈ ఇచ్చిన ఈక్వేషన్ను ఏం చేస్తే సరిపోతుంది మనము? అంటే దీనికి స్క్వేర్ ఉండాలా, ఈడ దీనికి స్క్వేర్ రావాలా, దీనికి స్క్వేర్ అని ఈడొక స్క్వేర్ ఆడొక స్క్వేర్ వేయాకండి. స్క్వేర్ రావాలంటే ఈ ఈక్వేషన్కు స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్, ఇరువైపులా వర్గం చేయి. ఎందుకంటే మనకు స్క్వేర్లు అవసరం అయితే రూట్లలో వేసుకునే డైరెక్ట్ రూట్లలో పోవచ్చు, కానీ కష్టం అవుతుంది. మళ్ళీ నువ్వు కన్వర్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. స్క్వేరింగ్ చేయి, ఈజీగా వస్తుంది. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్, ఇరువైపులా వర్గం చేయగా. తెలుగు మీడియం వాళ్ళు ఇరువైపులా వర్గం చేయగా, ఇరువైపులా వర్గం చేయగా అప్పుడు ఏమవుతుంది? ఏ కాస్ థీటా మైనస్ బి సైన్ థీటా హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సి స్క్వేర్. ఇరువైపులా స్క్వేరింగ్ చేసినాం. నెక్స్ట్ ఇది చూడండి, ఇదంతా ఎక్స్ అనుకో, ఇదంతా వై అనుకో. ఎక్స్ మైనస్ వై హోల్ స్క్వేర్, ఎక్స్ మైనస్ వై హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా. ఏ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే వై స్క్వేర్ మైనస్ 2ab అంటే 2xy. ఏబీల బదులు xy అనుకుంటున్నా, ఇక్కడ ఏలు ఉన్నాయి కాబట్టి ఇదంతా కూడా ఎక్స్ అనుకున్నా, ఇదంతా వై అనుకుంటున్నా. ఎక్స్ మైనస్ వై హోల్ స్క్వేర్, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ సూత్రం ప్రకారం ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 2xy. దాని ప్రకారం రాస్తాం. ఇదంతా ఎక్స్, ఇదంతా ఎక్స్, ఇదంతా వై. ఎక్స్ మైనస్
వై హోల్ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్. ఎక్స్ స్క్వేర్ అంటే ఎక్స్ బదులు ఏముంది ఏ కాస్ థీటా హోల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ వై స్క్వేర్. వై స్క్వేర్ అంటే వై బదులు ఏముంది బి సైన్ థీటా. బి సైన్ థీటా హోల్ స్క్వేర్ మైనస్ 2. ఇది 2 అనేది మనకు ఫార్ములాలో వచ్చేది 2xy. xy ఎక్స్ అంటే ఏ కాస్ థీటా, వై అంటే బి సైన్ థీటా మైనస్ 2 ఏ కాస్ థీటా ఇంటూ బి సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు సి స్క్వేర్. కుడి చేతి వైపు అది అట్లే ఉంటుంది. ఆ ఫార్ములా అప్లై చేసిన చిన్న తరగతిలో ఫార్ములా చూడండి ఇప్పుడు ఉపయోగపడుతుంది. అందుకే ఫార్ములాస్ బేసిక్స్ రావాలి. ఆ బేసిక్స్ రాకనే మీరు ఇబ్బంది పడతారు. చాలామంది పిల్లలు ఇబ్బంది పడేది ఎక్కడంటే అవి రావు. అవి రాకపోతే ఎట్లా వేయగలుగుతారు? ఇబ్బంది మీరే కాదు, టీచర్ కూడా వేయలేరు. అర్థమైందా? సూత్రం రాంది ఒకవేళ సూత్రము ఇక్కడ టీచర్కి ఏమో ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ సూత్రం అవసరం అవుతుంది అనే టీచర్కి తెలిసినా ఆ ఫార్ములానే గుర్తు లేకపోతే టీచర్ అయినా ఏం వేయగలుగుతాడు? వేయలేడు. ఫార్ములాస్ గుర్తుండాలి. మనం ఒక ఊరికి ప్రయాణం చేయాలనుకున్నాం. ఒక ఊరికి ప్రయాణం చేయాలనుకున్నప్పుడు సొంతంగా బస్సులో కాకుండా మనకు ఒక వెహికల్ ఉండాలా, 2 వీలరు. దాంతో పాటు డ్రైవింగ్ కూడా తెలుసుండాలి. వెహికల్ ఉండాలా, డ్రైవింగ్ తెలుసుండాలి. వెహికల్ నుండి డ్రైవింగ్ తెలిసింటే నువ్వు ఏ ఊరికి పోవాలనుకుంటే ఆ ఊరికి పోగలవు. కొన్ని నా దగ్గర వెహికల్ ఉంది డ్రైవింగ్ రాదంటే పోలేవు. వెహికల్ ఉంది అంటే సూత్రం ఉంది, డ్రైవింగ్ రాదు అంటే ఎట్లా పోయేది తెలియదు. సూత్రమేమో వేయగలుగుతున్నావు, నెక్స్ట్ ప్రొసీడర్ ఎట్లా చేయాలనో ప్రాబ్లం అర్థం కాలేదు. లాభంలా ఎట్లా చేయాలనో తెలుసు, డ్రైవింగ్ తెలుసు, వెహికల్ లేదు, సూత్రం లేదు, ఉపయోగంలో. కాబట్టి రెండు తెలిసి ఉండాలా. ఫార్ములా ఏదే అప్లై చేసి ఉండాలనో దాన్ని తెలిసి ఉండాలా, ఎట్లా ప్రొసీడ్ తర్వాత ఏ విధంగా వెళ్ళాలని తెలిసి ఉండాలా. అప్పుడే నువ్వు ఆన్సర్ రీచ్ కాగలుగుతావు, వాళ్ళు అడిగిన ఆన్సర్. సో ఇదంతా దీనికంతటికి స్క్వేర్, దీనికంతటికి హోల్ స్క్వేర్. ఆ పలకడం అని అర్థం. ఏ కాస్ థీటా హోల్ స్క్వేర్. హోల్ స్క్వేర్ అంటే ఈ మొత్తానికి అంటే ఏకి వస్తుంది, స్క్వేర్ కాస్ థీటాకి వస్తుంది అంటే ఏ స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా ప్లస్ తీడ కూడా అంతే బి సైన్ థీటా హోల్ స్క్వేర్ కాబట్టి బీకి వస్తుంది, సైన్ థీటాకి వస్తుంది స్క్వేర్ మైనస్. ఇక్కడ ఏం చేస్తా -2 ఈ ఏబిని ముందు రాసుకుంటా, ఏబిను నెక్స్ట్ రేషియోస్ రాసుకుంటా ఆర్డర్లో. సైన్ థీటా ఇంటూ కాస్ థీటా, సైన్ థీటా ముందు రాసుకునే కాస్ థీటా ఆర్డర్లో రాసుకుని సి స్క్వేర్. ఇక్కడ చూడండి మనం ఇక్కడ ఏమవుతుంది, ఏ కాస్ థీటా ఇచ్చిన ప్రాబ్లం ఉంది, ఇక్కడ ఏ సైన్ థీటా వల్లకి మారుతుంది. ఏ సైన్ థీటా అంటే కాస్ స్క్వేర్ థీటా, ఇక్కడ ఏ సైన్ థీటా ఉంది మనకు ఇచ్చిన ఆన్సర్లలో ఏ సైన్ థీటా ఇదేం చూపించమన్నాడు అంటే దీన్ని ఈ కాస్ థీటాను సైన్లలోకి మార్చుకోండి. ఏ స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా ప్లస్ బి స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటాను కాస్లలోకి మార్చు. ఎందుకంటే బి కాస్ సైన్ స్క్వేర్ థీటా, ఏ కాస్ థీటా ఇది బి కాస్ థీటా ఉంది కాబట్టి ఇక్కడ బి స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా ఉంది, దీన్ని కాస్లలోకి మార్చుకో. బి స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా. ఫార్ములాస్ ఇవన్నీ చెప్పినా నేను ఫస్ట్ 4-5 క్లాసెస్ ఓన్లీ ఫార్ములాస్ చెప్పినాను. చూడండి అన్ని ఫార్ములేని ఫస్ట్ 5 క్లాసెస్ అనుకుంటా అవన్నీ చూడండి వస్తారు. -2ab సైన్ థీటా కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు సి స్క్వేర్. సో ఈ ఏ స్క్వేర్ చేత ఈ రెండు టర్మ్స్ను మల్టిప్లై చేయండి. ఏ స్క్వేర్ ఇంటూ 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా. ఈ బ్రాకెట్లో ఉండే ఈ 2 టర్మ్స్ కూడా ఇది మల్టిప్లికేషన్గా వస్తుంది. ఏదైనా ఒక టర్మ్ చేత బ్రాకెట్లో ఉండే టర్మ్స్ను మల్టిప్లై చేసేటప్పుడు ముందు సైన్స్ను మల్టిప్లై చేయి. ప్లస్ ఇంటూ ప్లస్, ఇక్కడ ఏ స్క్వేర్కి ఏమున్నట్లు ప్లస్, ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్, ఏ స్క్వేర్ ఇంటూ 1 ఏ స్క్వేర్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, ఏ స్క్వేర్ ఇంటూ సైన్ స్క్వేర్ థీటా. అంటే ఈ బ్రాకెట్లోని 2 టర్మ్స్ కూడా ఇది మల్టిప్లికేషన్ వస్తుంది. ఏ స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా ప్లస్ నెక్స్ట్ ఇక్కడ కూడా ప్లస్ ఉంది బి స్క్వేర్కు ప్లస్ ఉంది గుర్తు,
ఈ బి స్క్వేర్తో గుణించినప్పుడు ముందు సైన్స్ను మల్టిప్లై చేయి. ఏదైనా ఒక టర్మ్ చేత బ్రాకెట్లోని టర్మ్స్ను మల్టిప్లై చేస్తున్నావు అంటే ఫస్ట్ సైన్స్ను మల్టిప్లై చేయి, అది మర్చిపోండి. ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్, బి స్క్వేర్ ఇంటూ 1 బి స్క్వేర్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, బి స్క్వేర్ ఇంటూ కాస్ స్క్వేర్ థీటా, ప్లస్ మైనస్ 2ab sin theta cos theta is equal to c square. 2ab minus చివరి టర్మ్ 2 sin theta cos theta is equal to c square. చూడండి, ఈ a స్క్వేరు ఈ b స్క్వేరు, ఈ a స్క్వేర్ b స్క్వేర్ని ఇతరులే ఉండించుకో. రేషియోస్ ఉండే టర్మ్స్ను ఈజ్ ఈక్వల్ టు అవతలికి పంపించుకో. రేషియోస్ లేని టర్మ్స్ను ఎడమ చేతి వైపే ఉండించుకో. ఏ స్క్వేర్ని ఇక్కడే ఉండించుకో. దీనికి రేషియో లేదు ఈ టర్మ్లో, ఇక్కడ కూడా రేషియో లేదు కాబట్టి ఆ టర్మ్ను కూడా ఇక్కడే ఉండించుకో. ప్లస్ బి స్క్వేర్. నెక్స్ట్ ఇంకా రేషియో లేని టర్మ్స్ ఏమున్నాయి ఇక్కడ? ఏం లేవు, అన్ని రేషియోస్ ఉన్నాయి. ఎడ ఉంది, ఎడ ఉంది, ఎడ ఉంది. ఇక్కడ రైట్ హ్యాండ్ సైడ్ ఈ టర్మ్ కూడా రేషియో లేదు కాబట్టి ఆ రైట్ హ్యాండ్ ఉండే సి స్క్వేర్ను లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తెచ్చుకో. ఇక్కడ ప్లస్ సి స్క్వేర్ ఉంది రైట్ హ్యాండ్ సైడ్. ఈ ప్లస్ సి స్క్వేర్ ఎడమ చేతి వైపు వస్తే ఏమవుతుంది? గుర్తు మారుతుంది. ప్లస్ మైనస్ అవుతుంది అంటే ప్లస్ సి స్క్వేర్ ఏమవుతుంది? మైనస్ సి స్క్వేర్ అవుతుంది. అది ఇక్కడ తెచ్చివి. అర్థమైందా? నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు ఈ ఎడమ చేతి వైపు ఉండే ఈ స్క్వేర్, ఇది రేషియో ఉండే టర్మ్స్ను కుడి చేతి వైపు పంపించు. మైనస్ ఏ స్క్వేర్ సైన్ స్క్వేర్ తీటా కుడి చేతి వైపు పోతే ఇది ఏమవుతుంది? ఇది ఈక్వల్ టు అవతలికి పోతే ప్లస్ అవుతుంది, మైనస్ ప్లస్ అవుతుంది. గుర్తులు మారుతాయి, టర్మ్స్ యొక్క సైన్స్ చేంజ్ అవుతాయి. లెఫ్ట్ హ్యాండ్స్ నుంచి రైట్ హ్యాండ్ సైడ్ పోయినా, రైట్ హ్యాండ్స్ నుంచి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పోయినా టర్మ్స్ సైన్స్ చేంజ్ అవుతాయి. చిన్న తరగతుల్లో మీకు సార్ చెప్పి ఉంటారు టీచర్. ఏ స్క్వేర్ సైన్ స్క్వేర్ తీటా, ఇది మైనస్ అవతలికి పోతే ప్లస్ బి స్క్వేర్ సైన్ స్క్వేర్, బి స్క్వేర్ కాస్ స్క్వేర్ తీటా మైనస్ 2 sin theta cos theta అవతలికి పోతే ప్లస్ 2 sin theta cos theta అయిపోయి. ఆ ప్లస్ సి స్క్వేర్ని ఇవతలికి తెచ్చుకున్నా మేడం చేతి వైపు. ఇంకా మిగతా టర్మ్స్ సైన్ రేషియో ఉండే టర్మ్స్ అవతలి వైపు పంపించుకున్నా. ఇక్కడ చూడండి, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు, ఇది చూడండి, ఏ స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా. దీన్ని ఏం రాసుకోవచ్చు? ఏ సైన్ థీటా హోల్ స్క్వేర్, ఎక్స్ స్క్వేర్ ఇంటూ వై స్క్వేర్, ఎక్స్ వై హోల్ స్క్వేర్. రెండింటికి విడివిడిగా ఉంది. ఈ టర్మ్కు స్క్వేర్ ఉంది, ఈ టర్మ్కు స్క్వేర్ ఉంది. రెండింటికి కలిపి హోల్ స్క్వేర్ వేసుకున్నా. విడది హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి ఈ టర్మ్కు స్క్వేర్ వస్తుంది, ఈ టర్మ్కు స్క్వేర్ వస్తుంది. ఇది ఎక్స్ అనుకో, ఇది వై, ఇది ఎక్స్ అనుకో, ఇది వై అనుకో. ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ రెండింటికి కలిపి ఎక్స్ వై హోల్ స్క్వేర్ రాసుకున్నా. ఆల్జీబ్రా ఫార్ములా ఇదంతా. నెక్స్ట్ అదేవిధంగా బి కాస్ థీటా హోల్ స్క్వేర్ ప్లస్ 2 sin theta cos theta, 2 sin theta cos theta. సో ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు, ఇదంతా ఎక్స్ అనుకో, ఇది వై అనుకో. ఏ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ ఇది 2ab కూడా ఉంది కదా, ఇక్కడ ఏబి ఉంటా, ఏబి మర్చిపో, మైనస్ 2ab, 2ab sin theta cos theta. ఇక్కడ 2ab sin theta cos theta is equal to c square. 2ab sin theta cos theta is equal to c square. సి స్క్వేర్ ఏమని చూస్తుంది అవతలి పోయింది కదా, ఈడ ఉంది సరే, ఇది సరే, ఇది సరే, ఈడ అవతలికి పోయింది కదా. ఓకే, ఆడ ఉంది అది అవతలి ఇది ఇచ్చినా, ఈ అవతలికి తీసుకుపోయినా. సో ఏబి మర్చిపోయినాం కదా. చూడండి ఇక్కడ ఇది ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2x అంటే 2a sin theta. ఇదో ఏ sin theta ఉంది. బి అంటే వై అంటే బి కాస్ థీటా ఉంది, దాని ప్రకారం ఉంది. ఈ 2ab sin theta cos thetaను 2 ఇంటూ ఏ sin theta b cos theta గా రాసుకో. 2 ఇది x ఇది y,
ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ 2x ఏ సైన్ తీటా వై బి కాస్ తీటా. అంటే ఏం ఫార్ములా ఇది? ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2xy ఫార్ములా. ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్, ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ ఫార్ములా, ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ ఫార్ములా. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2xy, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2xy, ఎక్స్ ప్లస్ హోల్ స్క్వేర్, ఎక్స్ అంటే ఏ సైన్ తీటా ప్లస్ వై బి కాస్ తీటా హోల్ స్క్వేర్. ఆల్జీబ్రా ఫార్ములా, చిన్న తరగతి సూత్రము రావాల ఫార్ములాస్ అని. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే కుడి చేతి వైపు ఉండేది ఎడమ చేతి వైపు రాసుకుంటా, ఎడమ చేతి వైపు ఉండేది కుడి చేతి వైపు రాసుకుంటా. ఏ సైన్ తీటా ప్లస్ బి కాస్ తీటా హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎడమ చేతి వైపు ఉండేది కుడి చేతి వైపు రాసుకుంటా. ఇక్కడ ఏం చేయడం లే, ఏ ఈజ్ ఈక్వల్ టు బి, దాన్ని బి ఈజ్ ఈక్వల్ టు ఏగా రాసుకుంటుంది. ఏ బికి సమానం, దాన్ని ఏం చెప్తున్నా వాక్యం మార్చి బి ఏకి సమానం అంటున్నా. ఏ బికి సమానం, బి ఏకి సమానమే. సో స్క్వేర్ అవతలికి పంపించుకో. ఎందుకు రాసుకున్నామంటే మనకి ఇది కుడి చేతి వైపు ఉంది ఆన్సర్లో, ఇది ఎడమ చేతి వైపు ఉంది కాబట్టి మార్చుకొని రాసుకున్నాం. ఏ సైన్ తీటా, ఈ స్క్వేర్ అవతల పంపించుకో. ఏ సైన్ తీటా ప్లస్ బి కాస్ తీటా ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ అవతలికి పోతే ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ సి స్క్వేర్. ఇంతేనా ఆన్సరు? ఏ సైన్ తీటా ప్లస్ బి కాస్ తీటా ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్, స్క్వేర్ అవతల పోతే రూట్ అవుతుంది, రూట్ మునుపు ప్లస్ ఆర్ మైనస్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ క్లాస్లో చెప్తాము.